నూనె అభిషేకానికి సాదృశ్యం. ఓ యాజకుడిగా నిర్ధారించాలంటే ఆ తల మీద నూనె పోసి అభిషేకించాలి. ఒక రాజుని రాజుగా అభిషేకించాలంటే తల మీద నూనె పోసి అభిషేకించాలి. చెక్కుముకి రాయి అనేది అభిషేకం, నూనె అనేది అభిషేకం. ఉన్నత స్థలముల మీద నిలిచిన ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మ పూర్ణులై ఉండాలి. దేవుని సంఘములో నాటబడిన ప్రతి ఒక్కరూ అగ్ని అభిషేకంతో నింపబడిన వారై ఉండాలి. దేవుని సంఘానికి వస్తూ ఏదో నామకార్థంగా భక్తి చేయడం కాదు. వాక్యానుసారమైన ఉపదేశం ఏదైతే వ్రాయబడి ఉందో, మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొంది, బాప్తిసం పొందిన వాళ్ళ జీవగ్రంథంలో పేర్లు వ్రాయబడి మోకరించి ఉపవసించి కన్నీరు కార్చి వాగ్దానము చేయబడిన దేవుడు వాగ్దానం చేసిన ఆత్మ పై నుండి శక్తి, పరిశుద్ధాత్మ శక్తిని పొందాలి.